హలో బ్యూటిఫుల్ పీపుల్. ఈరోజు అయితే నేను ముగ్గేసేసరికి 10 అయిపోయింది. ఎందుకంటే మా పాప అయితే నైట్ అస్సలు నిద్రపోలేదు. 12:30 అయిపోయింది తను నిద్రపోయేసరికి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ బాగా నిద్రపోయేసి నైట్ మొత్తం లేట్ చేసింది నిద్రపోయేసరికి. ఇంక మేము కూడా అంతసేపు తను నిద్రపోయేదాకా చూస్తూనే ఉన్నామన్నమాట. తనైతే ఎంతసేపు ఆడుకుంటుంది, ఇంకా మేము నిద్రపోతుంటే మొహాలు తిప్పి నవ్వుతూ ఉందండి. లేచి నవ్వమంటుంది, ఇంకా ఆడుకుందాం మమ్మీ అని అడుగుతుందనమాట. ఇంక మేమైతే ఇంకా నిద్రపోయేసరికి ఇంకా తను కూడా కామ్గా పనుకునేసరికి 12:30 అయిపోయింది. ఇంకా అది కాక నైట్ ఏమైందంటే ఎర్లీ మార్నింగ్కి టిఫిన్ లేదనేసి ఇంకా మార్నింగ్కి పెసర్లు అయితే నానపోసేసాను. పెసర దోశ వేసేసుకుందామని పెసర్లు అండ్ కొంచెం బియ్యం, కొంచెం పచ్చెనపప్పు కూడా వేసేసాను అనమాట. అండ్ 2 కప్పులు పెసర్లకి ఒక 1/2 కప్పు బియ్యం అండ్ 1 స్పూన్ పచ్చెనపప్పు అయితే వేసాను. అండ్ దోశ అయితే చాలా బాగా వచ్చిందండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పోసేసుకున్నా కానీ పెసర్ల దోశ చాలా బాగా వచ్చింది. దోశ అయితే వచ్చిద్దో రాదో అని అయితే నేను డౌట్ పడ్డాను, కానీ చాలా బాగా వచ్చింది. అండ్ దోశలోకి ఏం లేకపోతే బాగుండదు అనేసి నేనైతే ఆనియన్స్ ఇంకా చిల్లీ కొంచెం అల్లం అయితే వేసేసుకున్నాం. ఇంకా వేసుకోవడం వల్ల ఏమో టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా అనిపించింది. అండ్ చట్నీ కూడా వేసేసుకున్నాను, పల్లీల చట్నీ వేసేసుకొని తినేసాం. ఇంకా ఆలోపు అయితే మా పాప కూడా మా హస్బెండ్ తింటుంటే మా హస్బెండ్ దగ్గర అయితే తను కూడా తినేసింది అనమాట. కొంచెం దోశ అయితే తినేసింది. ఇంకా దోశ తినేసింది అనేసి నేనైతే కొంచెం ఆ తర్వాత ఫీడ్ చేద్దాం అనేసి నేను కూడా దోశలు పోసేసుకొని తినేస్తున్నాను అనమాట. ఇంకా తిన్న తర్వాత నేనైతే ముగ్గు మర్చిపోయాను కదా అనేసి ముగ్గు అయితే వేస్తుంటే నేను కూడా బయటకు వచ్చి చూస్తాను మమ్మీ అంటూ ఇంకా అక్కడి నుంచి తిరుగుతూ ఉందన్నమాట. ఆ కారిడోర్ మొత్తం తిరిగిందండి. నేను ముగ్గేసే అంతసేపు తొక్కుతూనే ఉంది. ఇంకా ఆ తర్వాత అయితే తను కూర్చోబెట్టేసి ఇంకా యాపిల్ అయితే ఇచ్చేసాను. కొంచెమే దోశ తినింది కదా, ఏం కడుపు నిండిందో లేదో అనేసి ఇంకా యాపిల్ ఇచ్చేసి కూర్చోబెట్టేసి తనకు నచ్చిన పాట అయితే పెట్టేశానండి. ఇంకా తనైతే తింటూ చూస్తుంది చూడండి టీవీ వైపు. ఇంకా సెల్ఫ్ ఫీడింగ్ అయితే అలవాటు చేసేసాను. తనైతే తినేస్తుంది అనమాట. కొంచెం అయితే బాగానే తింటుంది, తర్వాత అయితే కొంతసేపు ఆడుకుంటుంది, పిసుకుతుంది. సో ఆ పిసికే చూస్తూ ఉండాలి మనం, పిల్లలు తింటున్నారా లేదా, ఏం చేస్తున్నారని అని చూసేసి ఇంకా నేనైతే లాస్ట్లో అయితే ఫీడ్ చేస్తాను అనమాట. సెల్ఫ్ ఫీడింగ్ తను ఫస్ట్ కొంచెం అయితే బాగానే తింటుంది, ఇంకా తర్వాత ఫీడ్ చేసేస్తాను. ఇంకా తర్వాత అంట్లన్నీ కడిగేసుకొని మళ్ళీ ఇంకా కసువు బండ్లు అయితే ఊడ్చేసుకొని తుడిచేసుకొని ఇంకా ఆ తర్వాత అయితే చిక్కుడుకాయలు ఒలుస్తున్నంతసేపు నాకు ఒక్కటే అనిపించింది అండి. అందరూ ఎలా ఒలుస్తారో ఏమో, వాటికి చాలా ఓపిక ఉండాలి. ఒలిచేంతసేపు తొక్కలు ఒలవాలి, ఉడకపెట్టాలి అండ్ కర్రీ చేయాలి కాబట్టి ఒలిచేసి తొక్కలు అయితే ఉడకపెట్టేసాను. ఉడకపెట్టి స్ట్రెయిన్ అయితే చేసేసుకున్నాను. స్ట్రెయిన్ అయిపోయినాక తిరగమాత అయితే చిక్కుడుకాయలు పెట్టేశానండి. ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నాను, కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసేసుకొని ముందే పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసేసి తిరగమాత గింజలు వేసేసి కొంచెం ఉల్లిపాయలు వేగినాక చిక్కుడుకాయలు అయితే వేసాను. కొంచెం వేగినాక సాంబారు, కారం, కొంచెం ఉప్పు అయితే వేసాను అనమాట. బాయిల్ చేసేటప్పుడు ఉప్పు వేసాను అన్న విషయం మర్చిపోయి కొంచెం చిక్కుడుకాయ కూర అయితే ఈరోజు కొంచెం ఉప్పగానే అనిపించేసింది. కానీ ఇంక ఒకలా అడ్జస్ట్ అయి తినేసాం. పాపకైతే ఓన్లీ ఇత్తనాల వరకే అయితే పెట్టేసి ఫుడ్ అయితే ఫీడ్ చేసేసాను ఈ పూటకి. తనైతే తినేసింది మంచిగా. ఫుడ్ ఇత్తనాలు కదా, టేస్టీగా అనిపించినాయి అనుకుంటా, మంచిగా ఎంజాయ్ చేసి తినేసింది. ఇంకా ఆ తర్వాత అయితే ఈవినింగ్ మేమైతే స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసేసుకున్నాము. మేము తింటుంటే మా పాప అయితే నాకు కూడా కావాలి అనేసింది. ఇంకా తనకైతే ఇంకా అలా ప్లేట్లో పెట్టేసి మళ్ళీ ఇస్తే తనైతే తింటూ సిట్, స్టాండ్ అంటుంది, జంప్ అంటుంది. అండ్ తనకి నచ్చిన పాట పెట్టేసరికి రౌండ్ రౌండ్ అని తిరుగుతూ డ్యాన్స్ అయితే చాలాసేపు వేసేసిందండి. మేమైతే అది చూస్తే చాలా నవ్వుకున్నాము, ఎంజాయ్ చేసాము మా డేని లాగా. ఇంకా ఆ తర్వాత నేను ఇదైతే మీషోలో శారీ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. జస్ట్ నాకైతే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది ఇలా కట్ వర్క్ డబల్ కాంబినేషన్ శారీ వేసుకొని రీల్స్ తీస్తుంటే చూసేసి ఇంకా నాకైతే ఇది ఆర్డర్ పెట్టాలనిపించి పెట్టేశాను. కానీ నాకైతే వచ్చినాక అస్సలు నచ్చలేదండి. ఆరెంజ్ అయితే మరీ లైట్ ఆరెంజ్ వచ్చేసింది. పర్పుల్ మాత్రం చాలా బాగుంది. షినాన్ క్లాత్ అండ్ కట్ వర్క్ వచ్చింది. వర్క్ మొత్తం అట్లా చెమ్కీస్తో వచ్చేసిందండి. నాకైతే అసలు నచ్చలేదు. అండ్ నేనైతే దీన్ని రిటర్న్ వేసేసాను. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి 720 అలా పడింది. బ్లౌజ్ కూడా
పర్పుల్ బ్లౌజే వచ్చింది. ఆరెంజ్ అయితే కొంచెం కలర్ ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది, కొంచెం కలర్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ కలర్ అయితే అస్సలు బాగుండదు. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్.